వెల్కమ్ టు జీబీఎల్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక 2700 పోస్టులతోటి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 2700 పోస్టులు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, రైట్. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th November 2025 నాటి నుండి మనం ఈ అప్లికేషన్ స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి పర్టికులర్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2700 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి November 11th 2025. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఆన్ December 1st 2025. మోడ్ ఆఫ్ అప్లికేషన్ మనం ఆన్లైన్ రూపంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. దెర్ ఇస్ నో ఆఫ్లైన్ ఓవర్ హియర్. మొత్తం మనకు ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి జనరల్గా 12 months ఉంటుంది. ఈ 12 months టైంలో వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి మంత్లీ శాలరీ ఇస్తూ ఉంటారు. ఆ మంత్లీ శాలరీ ఎంత అంటే మంత్లీ వచ్చేసి ఒక 15,000 రూపాయలు ఇస్తారు. ఓకే, సో ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 12 months. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, www.bankofbaroda.in. ఈ వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ప్రొసీజర్ చూద్దాము మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఓకే, సో ఇక్కడ మనకు మీరు NATS, ఓకే, నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనే ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అనంటే NAPS, సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళైనా కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంటుంది. అక్కడ సెర్చ్ చేసి ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నెక్స్ట్ ఏం చేస్తాం, అప్రెంటిస్షిప్ అనే ఆపర్చునిటీ చూస్తాం. అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ యువర్ అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫామ్ రిసీవ్డ్ వయా ఈమెయిల్ ఫ్రమ్ info@bfsissc.com. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ ఎక్కడ నుండి అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ నుండి. సో ఇక్కడ నుండి మనకు మెయిల్ వస్తుంది. యూ నీడ్ టు అప్లై ఫ్రమ్ దేర్ altogether. Okay, pay the required fees online to complete the registration. So registration complete అవ్వడానికి you need to pay the required fees. తర్వాత ఫీజు అవన్నీ పే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ ఫామ్ తీసుకోండి. దాంతోపాటు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉండిపోతుంది అలా. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సో ఈ అప్లికేషన్ ఫీజు ఎలా ఉంది ఈ పర్టికులర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్కి ఎలా ఉంది అని అంటే, మీరు కనుక ఒకవేళ జనరల్ OBC ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ అనుకోండి, మీకు 800+ GST. ఒకవేళ కనుక మీకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కనుక ఉంటే మీరు 400+ GST రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SC/ST కమ్యూనిటీ వాళ్ళు అవుతే కనుక మీరు ఎటువంటి పేమెంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ క్యాన్ బి సంథింగ్ రిగార్డింగ్ ద పేమెంట్స్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఆల్. ఓకే, సో లెట్స్ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మనం చూస్తే ఎనీ గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో జనరల్గా మీకు మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 28 years ఉండొచ్చు. సో మనకి ఇంకా దీంట్లో రిలాక్సేషన్ ఉంది. అదేంటంటే ఒకవేళ కనుక మీరు SC/ST అయితే 5 years ఆఫ్ రిలాక్సేషన్, OBC అవుతే కనుక 3 years ఆఫ్ రిలాక్సేషన్, అండ్ అప్ టు 15 years ఫర్ ఫిజికల్లీ PWBD క్యాండిడేట్స్. ఓకే, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 15 years దే హ్యావ్ రిలాక్సేషన్ ఓవర్ దేర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months ఇస్తారు. ఈ 12 months డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ డ్యూరేషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సో అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే జనరల్గా 2700 పోస్టులు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. దీంట్లో గుజరాత్లో 400 పోస్టులు ఉన్నాయి, కర్ణాటకలో 440, మహారాష్ట్రలో 297, ఉత్తరప్రదేశ్లో 307, రాజస్థాన్లో 215, తెలంగాణ వచ్చేసి 154. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు 38 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 38 పోస్టులు. ఒకసారి డీటెయిల్గా చూద్దాము ఆ పర్టికులర్
సీట్స్ షేరింగ్ ఎలా ఉంది అనేది. సో ఆంధ్రప్రదేశ్లో 38 ఉన్నాయి. దాంట్లో ఎస్సీకి ఎలా, ఎస్టీకి, ఓబీసీకి, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్, ఈ విధంగా మనం మొత్తం కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ చూడండి, తెలంగాణలో 154 అంటున్నాము. దీంట్లో ఎస్సీకి 26, ఎస్టీకి 12, ఓబీసీ వచ్చేసి 49. ఈ ఫార్మాట్లో మనము చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ ఓవర్ దేర్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్స్. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా మనకు 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, థర్డ్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ క్వాంట్, థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా 100 మార్క్స్కి డిస్కస్ చేస్తాము. జనరల్గా జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 25. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ కంప్యూటర్ నాలెడ్జ్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు. అట్ ద సేమ్ టైం జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్కులు. అంటే ఫైనల్గా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ వస్తాయి. కానీ మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ 1 అవర్ మాత్రమే ఉంటుంది. సో దీంట్లో ఏమైనా నెగటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగటివ్ మార్కింగ్ లాంటిది ఏం లేదు. సో కాబట్టి అన్ని క్వశ్చన్స్ని కూడా మనం ఆన్సర్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ 1 అవర్ టెస్ట్ విత్ 100 క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ అది ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీకు అక్కడ ఎడ్యుకేషనల్ ఏజ్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో వాటిని ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఒకవేళ మీరు కనుక వేరే స్టేట్లో కనుక అప్లై చేసుకుంటే మీకు ఆ పర్టికులర్ స్టేట్ యొక్క లాంగ్వేజ్ మీకు తెలుసా లేదా అని చెప్పేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని మీరు కండక్ట్ చేస్తే దాన్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 3 ఫార్మ్స్ విల్ బి 3 స్టేజ్ ప్రాసెస్ అనమాట ఇది మొత్తం కూడా. ఓకే కదా. నెక్స్ట్ శాలరీ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్షిప్కి ఎలా ఉంది అని అంటే జనరల్గా మీకు ప్రతి మంత్ వచ్చేసి 15,000 రూపీస్ ఇస్తారు. సో దీంట్లో ఎటువంటి నో అడిషనల్ అలవెన్సెస్, బెనిఫిట్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఏవి కూడా ఉండవు. దీంట్లో పర్ మంత్ వచ్చేసి మనకు 15,000 శాలరీస్ ఇస్తారు. సో ఒక్కసారి ఈ 12 మంత్స్ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఉంటుంది. సో వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ ట్రైనింగ్, ఎందుకంటే ఇదంతా కూడా ఎంఎన్సి నేచర్ ట్రైనింగ్లో ఉంటుంది కాబట్టి మనకు ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్తే మిగతా ఏ ప్రైవేట్ బ్యాంక్స్లోనైనా కానీ ఎక్కడైనా కానీ మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇదండి చాలా ఇంపార్టెంట్. ఇది 2700 పోస్టులు ఉన్నాయి కాబట్టి మెగా రిక్రూట్మెంట్ అనుకోవచ్చు. సో కాబట్టి జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందనుకుంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GBL క్లాసెస్ తెలుగు. థ్యాంక్ యూ.